హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది నిమ్మకాయ పులిహోర. ఇది ప్రసాదాలకు గాని, ఎవరైనా గెస్ట్‌లొచ్చినా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనం రైస్ ఏంటంటే, కొంచెం పలుగ్గా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే, బాగా ముద్దగా చేసుకుంటే పులిహోర కలిపేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది. అందుకని నేను నార్మల్‌గా కుక్ చేసుకున్నాను. కుక్కర్‌లో కుక్ చేసుకుంటే ముద్ద ముద్దగా ఉంటుంది. అందుకని నార్మల్‌గానే కుక్ చేసుకోండి. ఫస్ట్ ఒక చిన్న మూకుడు తీసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫస్ట్ మనం రైస్ చల్లారి పెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. సరిపడినంత నిమ్మరసంలో కూడా కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఆవు పిండి కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్. మేమైతే ఆవు పిండి వేసుకుంటాం. ఎక్కువ మళ్ళీ మాడిపోతాయని చెప్పి నేను పప్పులన్నీ వేసేస్తున్నాను తాలింపు. శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు ఇవి వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఫ్రై చేసేటప్పటికి అవి మాడిపోతాయి కదా! అందుకని నేను ఫస్ట్ అవి వేసేసుకున్నాను రైస్‌లో. అందుకని ఇవి ఇప్పుడు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడే. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా! పసుపు ఇప్పుడు వేసుకున్నాను కాబట్టి, పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పులిహోర కాబట్టి, పసుపుగా ఉండాలి కాబట్టి మనం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా మనం లాస్ట్‌లో ఫ్రై చేసుకుంటే పసుపు స్మెల్ ఉండదు. అలాగే నేను అల్లం తురుము కూడా వేసుకుంటున్నాను లాస్ట్‌లో. టేస్ట్ అయితే చాలా బావుంటుంది అల్లం తురుము వేసుకుంటే. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే. మీరు జీడిపప్పు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే ఇలాగే వేసుకుంటున్నాను. ఇవే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నా బావుంటుంది టేస్ట్. జీడిపప్పు వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బావుంటుంది నిమ్మకాయ పులిహోర. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ప్రసాదం పెట్టుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.